ప్రాబ్లం మాత్రం ఏం లేదండి. ఆ ఫ్యూజ్ వాడికే ఫిక్స్ గోవిందం గోవిందం వెళ్ళారా? వస్తానండి. కొంచెం ఉండే ఇది అర్జెంట్గా 3 జిరాక్స్లు తీసి ఒకటి మన ఈవో గారికి 2 మున్సిపల్ ఆఫీసులు చంద్రానికి ఇచ్చేసే వెళ్ళు. సార్ మళ్ళీ వస్తా. సో ఇదే కదా మీ ఆఫీస్? కూర్చోండి. చెప్పండి. అదే నిన్న మీరు చెప్పారు కదా, దాని గురించి ఆలోచించాను. అదే మాట్లాడదామని. సారీ అండి, పేపర్లు ఎగిరిపోతాయని ఫ్యాన్ ఆఫ్ చేశాను. ఓ. 1 సెకండ్ అండి. అప్పుడప్పుడు ఇలా అవుతుంది, ఏం పర్లేదు, చిన్న ప్రాబ్లమే. గోవిందం నువ్వే కదా జిరాక్స్ తీయడానికి పంపించావు. జస్ట్ 1 మినిట్ అండి. ఇట్స్ డన్ అండి. అమ్మాయి యావరేజ్గా ఉన్న పర్లేదు పంతులు గారు. ఈ అమ్మాయి మరి బిలో యావరేజ్గా ఉంది. ఇన్ని రోజుల నుంచి మనం వెయిట్ చేసేది ఇలాంటి అమ్మాయి గురించి కాదు కదా సార్. అదేనండి, అమ్మాయి వాళ్ళకి కూడా మీరు పెద్దగా నచ్చలేదంట. పిల్ల పక్కన మీరు నిలబడితే అంకుల్లా ఉన్నారు కానీ హస్బెండ్ లా అనట్లేదు అంటున్నారు. హలో హలో తెచ్చి అన్ని యథో సంబంధాలు మళ్ళీ అది వెటకారం ఉంటాయి. ఈ అమ్మాయి ఎవరు భలే ఉంది. ఏమయ్యా బాలా, ఏం చేస్తున్నావు? నేను ఏదో ఈవోనని నీకన్నా సీనియర్ అని ప్రతిసారి నుంచి ఒకలే కూర్చో. అందుకే నేను ఎప్పుడు నిలబడి. నీకన్నా నా శాలరీ డబుల్ అనుకో. సార్ మొన్న కొన్నానే కొత్త కారు, అది ఇందాకే సర్వీసింగ్ ఇచ్చి వస్తున్నాను అనమాట. ఇంతకీ ఈఎంఐ ఎవరు? కంప్లైంటా? అన్ని పనులు నేనే చేయాలంటే ఎలా కుదురుతున్నాయి బాలా? మీరు కూడా పని చేయాలి కదా. సరే సరే చేసుకో. నా క్యాబిన్ ఇక్కడే ఉంది, అందులో ఏసీ కూడా ఉంది. ఏ కంప్లైంట్? అమ్మాయి నేను పెళ్లి చేసుకోబోతున్నాను సార్. మొహమ్మ ఆడిపోయినట్టుంది. శ్రీలక్ష్మి గారు మీరు ఏదో అంటున్నారు. ఆహా, ఏం లేదు సార్, అది బల్బ్ మాడిపోయింది అంటున్నా. అయితే నన్ను మార్చమంటారా? ఆ గోవిందం గడి చెప్పండి. సార్ ఏదో మాట్లాడాలంటేని. ఓ మాట్లాడుకోండి, మీరు ఫ్రీగా మాట్లాడుకోండి. కాలం అమ్మాయిలకి సెలక్షన్ రావట్లేదు. సారీ అండి, ఏమనుకోవద్దు. మీరు ఓకే చేయకుండా మిమ్మల్ని పెళ్లి చేసుకోబోతున్నా అని చెప్పా. పర్లేదు. మా ఈవోకి నేనంటే కొంచెం కుళ్ళు, ఏడుస్తాడని అలా చెప్పా. అతను ఇంకా మన వైపు చూస్తున్నాడా? ఏదో ఫోన్ మాట్లాడుతూ చూసి చూడనట్టు మనల్ని ఎలా చూస్తున్నాడో చూడండి. వద్దు వద్దంటే సెకండ్ షోకి తీసుకెళ్ళావు. నైట్ ఇంట్లో మేనేజ్ చేయలేక చచ్చిపోయాను తెలుసా. అమ్మడి అమ్మ, వీడప్పుడే సెకండ్ షో దాకా తీసుకెళ్ళిపోయా. చెప్తా.